హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు మురళీకృష్ణ. నేను ఈరోజు వచ్చేసి మా పక్కకు వాళ్ళు ఉంటారు, వాళ్ళ డాడీకి ఏదో సీరియస్ ఉందంటే వాళ్ళ కార్ మీద డ్రైవర్గా వెళ్ళానండి. వెళ్తే వాళ్ళు ఫిష్ హార్బర్కి వెళ్ళిరు. ఫిష్ హార్బర్లో వాళ్ళు చేపలు తీసుకుంటారు. ఆ చేపలు తీసుకోవడానికి ఇవి రెండు 1200, 600, 1000 రూపాయలు తక్కువ రేటు చెప్తలేరు చేపలకి. ఈ రెండు రెండు జతలు అమ్ముతారంట. ఎక్కడ అడిగినా అదే చెప్తారు రేటు. ఈమెయితే మరీ ఏకంగా 1200 చెప్పింది. మళ్ళీ ఆయనకు తెలుసు కాబట్టి ఎన్ని రోజుల కింద వాటిని అని కూడా చూసి చెక్ చేస్తుండే ఆయన. మనకు తెలియదు కదా, మనకు తెలంగాణ వాళ్ళకి సరిగా వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతో కొంత ఇచ్చేసి తీసుకుపోమంటారు. రొయ్యలు అన్నీ అవే చేపలు కనపడుతున్నాయి. చాలా దాపు అవి మంచి చేపలు అంట. అవి హెల్త్కి కూడా చాలా మంచి అంట. అవి మనం అవి ఇప్పుడు చూడడం కూడా అవన్నీ బాగుంటాయి అవి. అక్కడ అయితే వాళ్ళు రకరకాల చేపలు, వాళ్ళకి నచ్చిన చేపలు తీసుకొని తింటారు వాళ్ళు. అన్ని బోట్లే ఇక్కడ. ఇవన్నీ వేటకు పోయి వస్తాయి బోట్లు ఇవి. ఇక తీసుకొని వస్తే అవి ఇక్కడ వీళ్ళు సేల్ చేసుకుంటారు. ఈ బోట్లు అన్నీ బోట్లు అవే. నేను ఇక్కడ మన ఆయన పేరేం పేరు, లోకల్ బాయ్ నాని ఉంటాడు కదా, ఆయన ఎక్కడ ఉంటాడని అడిగితే ఇక్కడ సైడ్కి పోతే వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఉండడు, అక్కడ ముందుకు 11 నంబర్లకి పో అని చెప్పి అన్నారు. ఇక అక్కడ 11 నంబర్కి నడుచుకుంటా అట్లా వెళ్తా ఉన్నా, చూసుకుంటా. ఇక్కడ చూడు రిక్షాలు బాగున్నాయి అవి. ఎందుకంటే పెద్ద పెద్ద చేపలు పడ్డప్పుడు ఆ రిక్షాలు వేసుకొని బయటకు వస్తారు. ఈ బోటు ఇంకో అవతల బోటు ఇంకోటి. ఆయన చేపల పైన ఎండ వస్తున్నారు, ఎండబెట్టిండు చేపల పైన, బోటు పైన ఎండబెట్టిండు ఆయన. అది చూస్తున్నాడు అలా. అక్కడ ఇంకా అన్నీ ఈ నైటో మరి రేపు వెళ్తాయి అని చెప్పి అన్నారు. ఆ రోజు అన్నీ వాటరు, రైసు ఉంటాయి కదా, అవన్నీ ఫిల్ చేసుకుంటారు. ఇగో కింద అయినా ఎన్నిసార్లు, ఒక 5-6 సార్లు లోపలికి మునిగిండు, బయటికి వెళ్ళిండు. అది ఏమంటారంటే లోపలికి వెళ్ళి ఏదో చెక్క కట్టి బయటకు పంపించిండు. అది నేను చూపించలేకపోయినది, కానీ ఆయన ఎన్నిసార్లు మునిగిండు పాపం. ఆ వాటర్ అసలు మొత్తం గలీజ్ చేస్తారు ఆ వాటర్ అక్కడైతే. నాకు అసలు నచ్చలే అక్కడ ఫిష్ హార్బర్లే. అవతారం అట్లే ఉంది, చేసే శాస్త్రాలు అట్లే ఉన్నాయి అవి. ఇక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటే ఇగో ఇవి అక్కడ క్రేన్ కనపడుతున్నాయా, పెద్ద పెద్ద షిప్పులు వస్తాయి కదా, ఆ షిప్పులలో కంటైనర్లు వస్తాయి చూడు. మనం ఇంతకుముందుకు ఒకసారి ఇక్కడ మునిగిపోయింది చూడు షిప్పు. ఆ షిప్పులకి వెళ్ళి వచ్చే కంటైనర్లు అన్నీ ఇక్కడ వస్తే ఆ కంటైనర్లు అన్నీ తీసి అన్నీ పక్కకు పెడుతురు క్రేన్తో సాయంతో. ఇవన్నీ అవే క్రేన్ లోపల ఎక్కడో ఉంటుంది షిప్, అది అవన్నీ తీసుకొని వస్తాయి క్రేన్తో తీసుకుపోయి. అంటే పెద్దగా ఉంది, బాగానే ఉంది. కానీ ఇది మన ఎవరు లోకల్ బాయ్ నాని షిప్ అని అన్నారు, అది మన బోట్ అన్నారు. ఇక అక్కడే చాలాసేపు ఉన్నా కానీ ఆయన కలవలేదు. ఇక ఆయన మధ్యలో వీడియోలు కూడా వస్తలేవు. మొన్న ఇష్యూ అయినప్పటి నుంచి ఇక చాలాసేపు ఆయనకు అక్కడ నంబరు తీస్తే ఫోన్ కూడా చేసిన, కానీ ఫోన్ రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు ఆయన. ఎందుకంటే ఇక ఇష్యూ జరిగినప్పటి నుంచి ఆయన ఎవరికి అందుబాటులో ఉంటలేడని చెప్పారు. అక్కడ ఈ సముద్రం అక్కడ మొత్తం గోడలా కట్టిర్రు. అది గాలికి వైబ్రేషన్ అవుతుంది ఫోను. చీనికి అయితే లేదు అస్సలు, వీడియో నీట్గా వస్తలేదు ఆ వైబ్రేషన్లో. ఈ గోడ అవతల సైడు పెద్ద పెద్ద ఫిష్ మన స్టీమర్ లాగుతాయి. ఇది అదే ఇప్పుడు వీళ్ళ దగ్గర అన్లోడ్ అవుతుంది. కంటైనర్లు అన్నీ తీసి పక్కకు పెడతారు అన్నట్టు, లోడి అన్లోడి. ఇక్కడ నుంచి బయట దేశాలకు కూడా ఎగుమతి అవుతాయి అంట చేపలు. అక్కడ చూడండి కొండ పైన ఇండ్లు ఎట్లున్నాయి, తెల్లగా కనపడుతున్నాయి ఆ ఇండ్లు. కొద్ది పైకి కొండ చాలా హైట్ ఉంది అది. నేను దూరంకి వెళ్ళి చూసాను. సముద్రం తాకిడికి మొన్న తుఫాన్ వచ్చినప్పుడు మరి ఏందో తెలియదు, కానీ మొత్తం కట్టిన గోడ కూడా కూలిపోయిందండి. అంతటి ఫోర్స్తో వస్తుంది గంగమ్మ తల్లి. ఆమె ముంగట ఎవరైనా అంతే సంగతి. చాలా ఫోర్స్తో వస్తుందో, పెద్దగా అలలు వస్తున్నాయి. అంతవరకు కూలిపోయింది. ఇది ఖాళీ అయింది, పక్కకు లేవేటర్ దాన్ని. అక్కడ ఆ షిప్ మొత్తం ఖాళీ అయిపోయింది. అది మొత్తం మీద దానికి ఆపోజిట్లో ఇంకొకటి ఉంది, అది లోడ్ బండి. అది బండి అంటారు మనకు అలవా డ్రైవర్లం కదా, బండి అనే వస్తుంది. ఆ షిప్ అది లోడ్ అయి ఉంది. అది ఇక్కడ అన్లోడ్ అవుతుందో మళ్ళీ ఇది వెళ్ళినాక అది అన్లోడ్ అవుతట్టుంది. ఇక చూడండి, ఇక చూస్తే ఎంత చెమట అంటే జిడ్డు అసలు. ఆ గాలి, ఆ వాటరు ఏమైందో కానీ మొత్తం మీద శరీరం అంతా చెమట అవుతుంది.
అసలు నిలబడలేకపోయినా మా సముద్రం పక్క పొంటి ఆ రెగ్యులర్గా ఉండేవాళ్ళు ఎట్లుంటారో ఏమో తెలియదు కానీ మనకైతే చాలా కష్టం అక్కడ ఉండడం. చాలా ఘోరంగా ఉంటుంది వాతావరణము, వేడి ఇంత లోపలికి వచ్చి మొత్తం లోపలికి గుంజుకపోయింది గంగమ్మ తల్లి. వాళ్ళంతా కట్టిరు, అది కట్టినా కూడా ఆగలేదంటే ఇంక ఏమవుతుంది, ఇంకా అక్కడ ఆమె కోపం వస్తే ఇక ఇందాక చెప్తే చూడండి అవన్నీ డ్రైనేజ్ వాటర్, అవన్నీ నల్లగా ఉన్నాయి అవన్నీ మొత్తం డ్రైనేజ్ అవి. ఇటు సైడ్ కూడా డ్రైనేజ్, ఇది కూడా ఈ నల్లది మొత్తం డ్రైనేజే. అసలు ఇసుక తెల్లగా ఉంటుంది అక్కడ. అంతంత గోడ కూడా లోపలికి వెళ్ళిపోయింది ఆటోమేటిక్. ఆ గోడ కూడా ఎక్కడ ఆగుతుందా, గోడ ఆగుతుందా? ఏం అంత పెద్ద గోడ కట్టారు కదా, అంత లోపలికి వెళ్ళే విగ్రహం ఉంటుంది అక్కడ. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి గుంజుకొచ్చింది లోపలికి. అంత పెద్ద గోడ కూడా పగిలిపోయింది. కానీ అసలు వాస్తవానికి నేను ఒక 15-20 సంవత్సరాల కింద చూసాను. ఇగో ఇటువంటి పాపం పనులు చేసినాక సముద్రం ముందుకు రాకపోతే వెనకపోతుందా? చూడు నీళ్ళు ఎట్లున్నాయో. ఈ నీళ్ళన్నీ సముద్రంలోకి వదిలేసినాక ఏమవుతుంది? ఇక ఇంత మంచి నీళ్ళు మనకు సముద్రంలో కలుస్తున్నాయి ఇప్పుడు. ఈ నీళ్ళు ఏంటో తెలిస్తే మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ నీళ్ళ గురించి మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఒకటి కాదు, చూడండి 3-4 చూసినప్పటికి నేను. సబ్మెరీ అండి ఇది సముద్రంలో ఉంటుంది అంటారు కదా. అది నేను ఎప్పుడో మన 15 సంవత్సరాల కింద చూసినా కానీ అప్పుడు ఇదంతా లేదు. ఫ్రీగా రోడ్డు పై నుంచి మంచిగా కనపడుతుండే. ఇక్కడ రోడ్డు పై నుంచి కనపడకుండా గోడ కట్టేసారు. దానికి తోడు అక్కడ చెట్లు పెట్టేసారు. ఈజీగా దగ్గరికి కూడా బస్సు మేము అప్పుడు నేను ట్రావెల్స్ బస్సు నడిపించేది. వైజాగ్ పోయినప్పుడల్లా కంపల్సరీ దాని పక్క పంట పెట్టుకునేది మేము బస్సు. అటువంటిది అక్కడ దగ్గరకు పోనీకి కూడా ఛాన్స్ లేకుండా చేసిరు అక్కడ. అది ఏముంది అక్కడ, ఫ్రీ చూడాల్సిన ప్లేస్లో అక్కడ గోడ కట్టేసారు, చెట్లు పెట్టేసారు, ఏం కనబడకుండా చేసేసారు. ఇక అలా ఇంతకుముందుకి ఎంత మా అంటే 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు, అంతకంటే ఎక్కువైతే లేదు టికెట్ ఒక మనిషికి. ఇక మనకు మేము అప్పుడు టూర్ పోయేది కదా, స్కూల్ పిల్లలు తీసుకొని టూర్ పోయేది బాగా అప్పుడు, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు. అప్పుడు పోయినప్పుడు గైడు మొత్తం మీద ఇవన్నీ చూపించుకొని వస్తే ఒక 400-500 రూపాయలు అవుతుండే. ఇవాళ 70 రూపాయలు లోపల పోయి చూడండి ఎంట్రీ టికెట్. ఈ టికెట్ అదే ఎంట్రీ టికెట్ 70 రూపాయలు. ఎక్కడ పోయింది 10 రూపాయలు, 20 రూపాయలు, 70 రూపాయలు అయింది. ఇప్పుడు ఇక నేను లోపలికి వెళ్తున్నా. ఇంకా మెట్లు ఎక్కేసిన. మెట్లెక్కి ఎన్ని మెట్లు ఉన్నాయి చూడు, అంత హైట్ ఉంటుంది. అది చాలా హైట్ ఉంటుంది. ఇక లోపలికి వచ్చేసిన గేటు పైనుంచి చూస్తే సముద్రం అట్లా కనపడుతుంది. చాలా బాగుంది. ఇక లోపలికి వెళ్తే డోర్ తీసుకొని లోపలికి వెళ్తున్నా. ఇటు పక్క పంటి సెక్యూరిటీ ఉంటాడు. నేను క్యాప్టెన్, దాన్ని నడిపే క్యాప్టెన్ దగ్గరికి వీడియో తీస్తున్నా. వాడు ఏమంటుండ అంటే, ఏ బాబు వీడియో తీస్తున్నావు, పైసలు ఏమంటు, టికెట్ ఏది నీది అంటుండు. అంటే నేనన్నా టికెట్ ఎక్కడిది, నేను ఆల్రెడీ ఎంట్రీ టికెట్ తీసుకున్నా కదా. అంటే లోపల వీడియో తీస్తే టికెట్ కావాలని చెప్పాను. ఎంత తెలుసా అది? 200 ఆ టికెట్. అయినా సరే ఇక 200 టికెట్ తీసుకొని ఇక మీకు చూపించాలి కాబట్టి 200 టికెట్ తీసుకొని ఇక లోపలికి వచ్చేసిన. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో. లోపల మిషన్లు, వాళ్ళు ఏమేమి చేస్తారు, వాళ్ళ ఫుడ్ ఏంది, ఎట్లా ఉంటుంది అన్నీ రాసి పెట్టారు. చదివే వినిపించేంత టైం లేదు అక్కడ. అందరూ నడు అని చాలామంది వస్తున్నారు పోతున్నారు కదా. మేము ఖాళీ చూపించుకుంటే వెళ్ళి బయటకు వచ్చేసిన అంతే. అంతా చదివి వినిపించాలంటే కొద్దిగా టైం పడుతుంది. కనీసం ఇది క్యాప్టెన్ నిద్రపోతున్నట్టుండే ఆయన. లోపలికి ఎంచి ఇక్కడ కొన నుంచి అక్కడ కొనకి వెళ్ళాలంటే కనీసం 20 నిమిషాలు. వాళ్ళ బెర్తులు ఒక్కొక్క దగ్గర ముగ్గురు బెర్తులు ఉన్నాయి. ఇలా అలా ఫుడ్డు, ఇది మిషన్, బాత్రూమ్, వాళ్ళకి వచ్చిన మెడల్స్ అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ. ఇది కిచెన్. ఇది కిచెన్, అది కాదు, అది వాష్రూమ్ ఏమో. ఈ పైప్లకి ఏసీ వస్తుంది మంచి చల్లగా. అలా ఏసీ పెట్టిరు. కిందికి వచ్చేసినాము.
అందులోనే మూడు మూడు ఫ్లోర్లు అది. ఒక జలంతర్గాం అనేది 3 ఫ్లోర్లు ఉంటుంది అది. మేము సెంటర్లోనే దిగినాం. పైనకి ఎక్కలే, కిందికి ఎక్కలే. అవి ఇట్లలా జాలిలాగా ఉంటే ఆ జాలీలకి ఈ జాలీలకి వెళ్ళి చూస్తే కింద ఫ్లోర్ కనపడుతుంది. ఇది చూడు ఎట్లా ఉందో ఇక. అన్ని మిషన్లు, పెద్ద పెద్ద మిషన్లు, పెద్ద పెద్ద పైపులు. బా, అది తయారు చేసిన వాళ్ళకి కాన్సెప్ట్ చెప్పాలండి. మామూలుగా టెక్నాలజీ కాదు అప్పట్లో. ఇప్పుడు ఇంత చదివిన టెక్నాలజీ తక్కువే ఉంది, కానీ అప్పుడు తక్కువ చదివిన కూడా టెక్నాలజీ తెలివి బాగుంది. ఆ టెక్నాలజీ మీద ఇప్పుడు టెక్నాలజీ వేస్ట్ నన్ను అడిగితే. అప్పట్లో కూడా ఇంత పెద్ద వాటర్ లోపలికి రాకుండా వాళ్ళ ఫుడ్ వాళ్ళు అరేంజ్ చేసుకొని వాళ్ళు అంత మంచిగా చేసిరంటే కాంప్రెషర్ మోటార్ అంట ఇది. ఎంత పెద్ద ఉంది చూడండి మోటార్, అది కాంప్రెషర్ మోటార్. ఇది కొంచెం చీకట్లాగా ఉంది, ఆడ లైట్ లేదు, అందుకే ఏం చెప్పనీకి కూడా లేదు అది. ఇక ముందుకు వచ్చేసరికి ఇవంతా ఇది ఇప్పుడు నేను చూపించేది మొత్తం మోటార్ సెక్షన్. ఆన్ బటన్లు, మీటర్లు అన్నీ ఉన్నాయి. ఇదంతా ఒక సెటప్. ఇవి అన్ని మీటర్లు, వైర్లు ఇట్లాగే ముందుగా ఈ ఒక ఎంత దగ్గర దగ్గర రూమ్ కంటే పెద్దగా ఉంటుంది అది. అందులో మొత్తం అవే మిషన్లే ఉంటాయి. ఇక కింది ఫ్లోర్ అది, మీది ఫ్లోర్ మీదనే ఉంది. మళ్ళీ లోపలికి వెళ్ళడానికి లేదు. ఇక చూడు పైపులు ఎట్లున్నాయో. ఆ పైపులు ఎంత తెలివి ఉంటే కానీ ఆ పైపులను ఎక్కడిదక్కడ సెట్ చేసి పెట్టాలి. అది మామూలు టెక్నాలజీ కాదు ఆ పైపులు. అది ఇక వాష్ బేసిన్, వాష్రూమ్ అన్నీ వాళ్ళకి సంబంధించినవి, సబ్మెరీకి సంబంధించినవి. ఇక్కడ కూడా ముందుకు వచ్చినాక బెర్తులు ఉండవు, మూడు బెర్తులు. 1 2 3 చాలా బాగుంది. అసలు చిన్నపిల్లలకు చూపించాల్సిన ప్లేస్ అది నన్ను అడిగితే. ఏదో ఒక సబ్మెరీన్ ఒకటే. ఇప్పుడు ఈ రామకృష్ణ బీచ్లో చూపించాల్సింది సబ్మెరీన్ ఒకటే, ఇంకేం లేదు. ఇక నేను ఒక సెల్ఫీ తీసుకున్నాను అలా సబ్మెరీన్లో నేను వచ్చినా అన్నట్టుగా. ఏం చెప్పడానికి ఏం లేదు. నా వెనక ఒకటే లొల్లి పెడుతున్నారు, ఇది రాబాయి అది రాబాయి అని. ఎక్కడ పోయినా మన భయ తప్పుతుంది. ఎక్కడ పోయినా అది నడుస్తూ ఉంటుంది. ఇక గుర్రం ఎక్కిన అది నడుమాట నడుస్తలేదు. వాడిని రారా నాయన జర ముందలకి గుంజురా అంటే గుంజుతలేడాడు. వాడు నేను వీడియో తీరని ఆయన నీకు 100 రూపాయలు ఇస్తా అని చెప్తే ఆ 100 రూపాయలు ఇచ్చి అది ఎక్కిన. ఈ కాళ్ళతో ఇట్లా అంటే ఉరుకుతుంది, కానీ నాకు యాక్సిడెంట్ అయింది కదా, అందువల్ల నేను అనలేకపోయినా. ఇంతకుముందుకు నేను మహారాష్ట్రలో ఎక్కిన, బస్సు నడిపిస్తాడు, టూరిస్ట్ నడిపిస్తాప్పుడు అక్కడ ఎక్కిన, స్కూల్ పిల్లలు వేసుకొని ఎక్కితే చాలా స్పీడ్ నడిపించినా. కానీ ఇప్పుడు భయం అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ కాలు చెయ్యి ఉన్నది. ఆయనతో పూసుకున్న మిస్టేక్ కింద ఉసుకలు ఎత్తేసి గుంజుకపోయింది అనుకో, ఉన్న కాలు కూడా ఇరుగుతుందని ఆ భయానికి దాన్ని ఏమనలే. ఇక నువ్వే గుంజుకపోరా ఆయన నడిపి అని చెప్పిన వానికి వాడే నడిపించిండి. ఇక నేను వైజాగ్ నుంచి ఎక్కిన బస్సు అండి ఇది. స్లీపర్ కోచ్, ఏసీ బస్సు. ఈ బస్సే యాక్సిడెంట్ అయిన బస్సు. ఇదన్నీ 7:30కి రావాలి, 6:30కి రావాల్సిన బస్సు 7:30కి వచ్చింది. నా సీటు ముందల సీట్ ఒకటి, నా మధ్యలో సీట్ నాది. కాటన్ ఉంది ఆ డోర్కి. ఏసీ బస్సు కదా, ఇక ఏసీలాగానే ఉంది. ఆయన కూడా కళ్ళు మూసుకుంటున్నాడు. నేను ఎందుకురా నేను చూసుకుంటున్నాడు, ఏదో దాచుకుంటా ఉండేవాడు. ఇక బస్సు అయిపోయినాక ఇక మన ఆర్టీసీ బస్సు ఎక్కి ఎక్కడ విజయవాడలో దిగి, విజయవాడలో ఎర్లీ మార్నింగ్ అండి 5 o'clock మళ్ళీ రిటర్న్ బస్సు ఎక్కిన హైదరాబాద్కు. హైదరాబాద్ బస్సు ఎక్కినాక ఫ్లైఓవర్ నుంచి వస్తున్నాం దుర్గమ్మ దగ్గర. ఇప్పుడు కొత్తగా ఫ్లైఓవర్ కట్టారు కదా, ఆ ఫ్లైఓవర్ నుంచి వస్తుంటే లైట్లకు లొకేషన్ మంచిగా అనిపించింది. ఇక అదే అందుకని ఇక ఆగి మరీ ఆగి అంటారు, సారీ, బస్సులకించి తీసిన లొకేషన్ ఎంత బాగుందని. ఫ్లైఓవర్ మీద కృష్ణానది మీద కట్టిన బ్రిడ్జిలా ఉంటుంది అది, సేమ్ ఫ్లైఓవర్. ఆ లైట్ ఫోకస్కి బయట చూడు ఎట్లా ఉన్నాయి లైట్లు, భలే కనపడుతుంది. ఇంతకుముందుకు అలా కనిపించేది కాదు, ఎందుకంటే ఆ కిందే ఉండేది రోడ్డు. ఆ రోడ్డు పైనుంచి పోతే ఏం కనపడకపోతుండే. ఇప్పుడు పైనుంచి పోతున్నాం కాబట్టి అన్నీ కనపడుతున్నాయి. కృష్ణానది కట్ట మీద వేసిన లైట్లు అవి అన్నీ. అప్పుడు ఈ కిందికి వెళ్ళి వచ్చేది, హైట్ చాలా హైట్ ఉంది బ్రిడ్జు. ఇది కింది రోడ్. ఇది ఒక ప్రకాశం బ్యారేజ్ మీకు లైట్ వెళ్ళిపోయేది కిందికి. అప్పుడు విజయవాడ ఊళ్ళకి వెళ్ళేది. ఇప్పుడు విజయవాడ ఊళ్ళకి లేదు, ఇక ఆ ఛాన్స్ లేదు. ఇక కృష్ణానది
వెనక సైడ్ ఏమో బ్యారేజ్ ఉంటుంది. ఇది మొత్తం కృష్ణా నది. ఇది చాలా లైట్లు అసలు నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఆ లైట్లు చూసి తీసిన. పొద్దున ఎర్లీ మార్నింగ్ కదా, భలే కనపడదు లొకేషన్. చూడండి ఎంత బాగుందో. అంటే 5:30 అవుతుంది ఆ టైం. నేను టైం చూసుకోలేదు. 5:30 అవుతుంది. రోడ్డు మీద ఎవ్వరు లేరు. మా బస్సే పోతుంది ముందర. ఆ ముందర లారీ ఏదో ఉన్నట్టుంది. ఇక్కడ చూసుకుంటే మన కృష్ణ మా దుర్గమ్మ టెంపుల్ సరిగా కనపడతలేదు, చీకటి ఉంది కదా కొంచెం. మళ్ళీ అసలు నేను ఇక్కడ సైడ్ కూర్చున్నా, అక్కడ సైడ్ కూర్చుంటే బాగా కనపడేది, కానీ ఇట్లా లాస్ట్ కూర్చున్నా అన్నట్టు. అది కృష్ణానది మాత్రం బాగా కనపడుతుంది, ఎందుకంటే అటు సైడే కూర్చున్నా కదా కృష్ణానది సైడ్. మొత్తం వీడియో మొత్తం అక్కడ దానిపైన తీసిందే ఉంది. అది చాలా పెద్ద బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ అయిపోయేదాకా తీసిన, కనీసం ఒక 2-3 మినిట్స్ తీసిన అనుకుంటా వీడియో నేను ఇంచుమించు, ఆ బ్రిడ్జ్ అయిపోయే వరకు. మా ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏదో చిన్నపాటి ఛానల్ మాది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి. మా వీడియో చూసి లాస్ట్ వరకు చూసి